హాయ్ అండి, వెల్కమ్ టు సైలెంట్ జమ్ని ఛానల్. ఇదిగోండి, చాలామంది ఫుడ్లో కొంచెం చేంజెస్ తెచ్చుకొని ఎక్కువ శాతం చాలామంది ఎట్లా అంటే షుగర్ ఎక్కువ వాడిస్తున్నారు టీలో, ఇంకా ఏమైనా స్వీట్ అట్లా తింటున్నారా. ఏదైనా కొంచెము మనము హెల్త్ కేర్ తీసుకోవడం వల్ల షుగర్ అవాయిడ్ చేయొచ్చు అని నేను అభిప్రాయపడతాను. ఏమో మరి అంత హెల్త్ కేర్ తీసుకున్నా కొంతమందికి షుగర్ వస్తుందో ఏమో నాకైతే తెలియదు, కానీ నేనైతే షుగర్ వాడడం చాలా ఏళ్ళ నుండి మానేసాను. ఎప్పుడో రేర్గా స్వీట్లో దాంట్లో అయితే తీసుకుంటాం, కానీ డైలీ టీలో అయితే బెల్లం టీనే వాడతాము. సరే, ఇప్పుడు మీకు ఇంకా కొంచెం హెల్త్ టిప్స్ అయితే చెప్తాను చూడండి. డిమార్ట్కి వెళ్ళాను ఈరోజు. మనకి కొద్ది ఇదిగోండి, ఇవి బోన్స్ స్ట్రాంగ్గా అప్పుడప్పుడు తెచ్చుకొని తినండి. తర్వాత వచ్చేసి నేను ఇంకొకటి ఏమనుకున్నాను, టాటా సాల్టే. కానీ ఇందులో ఏంటి స్పెషాలిటీ అనుకుంటారు. ఇది వచ్చేసి సాల్ట్ పింక్ ఉంటుంది చూడండి, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది చాలామంది వైట్ సాల్ట్ తెచ్చుకుంటారు. చూడండి సాల్ట్, ఈ సాల్టే వాడతాను. ఇది ఇలా ఉంటుంది పింక్గా. ఈ సాల్ట్ బోన్స్కి స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి ఇది మార్చేసాను. వైట్ సాల్ట్ వాడేదాన్ని అంతకుముందు, ఈ పింక్ సాల్ట్. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది గోంద్ అంటారు. ఇలా ఉంటుంది. ఇది ఏమి లేదు, ఇదిగోండి ఇలా తీసుకొని చప్పరిస్తూ మింగేయచ్చు. లేదు అంటే కొంచెం పెన్నం పైన ఫ్రై చేసి నీళ్ళలో నానబెట్టేసి స్పూన్తో నోట్లో వేసుకొని మింగేయచ్చు. ఇది కూడా బోన్స్కి స్ట్రాంగ్ వస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి, డైలీ ఒక స్పూన్ నెయ్యి వాడండి ఖచ్చితంగా. ఏమి లావు కారు, ఎక్కువ తింటే లావు అవుతారు. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల ఏం పెద్ద లావు కారు. ఇది కూడా బలం అన్నమాట. కొంచెము హెల్త్ కేర్ తీసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే ఏముందిలే అని చెప్పేస్తారు, కానీ వందలు వేలు పెట్టి ట్యాబ్లెట్లు తెచ్చుకొని తినేదానికంటే అంతకంటే ముందే మనము ఇలాగా హెల్తీ ఫుడ్ తీసుకోవడము చాలా మంచిది అని చెప్పి నా అభిప్రాయము. ఓకే అండి, ఏదో కొంచెం నేను పాటించేది మీకు చెప్తే మీకు ఏదన్నా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పటి నుంచి డిమార్ట్కి వెళ్తే ఇలాంటి సాల్ట్ తెచ్చుకోండి. ఇది పింక్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఏం ఉప్పు ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం ఉండదు, టేస్ట్ ఏం మార్పు రాదు. తర్వాత వచ్చేసి ఇది కూడా తెచ్చుకోండి. ఇది 55 రూపీసే ఈ ప్యాకెట్. నెలకు ఒకటన్నా తెచ్చుకోండి సరుకులతో. అప్పుడప్పుడు అలాగే డైనింగ్ టేబుల్ పైన పెట్టుకొని మర్చిపోకుండా ఇలాగ నోట్లు వేసుకొని చప్పరించి మింగేయండి. ఏం కాదు, నేను ఎప్పుడు వాడుతుంటాను. కానీ చెప్పాలో లేదో అని చెప్పేసి ఇవి వచ్చేసి మీరు రోజుకు 1-2 అలాగా తినేయండి. ఇవి ఖర్జూర పండ్లు, ఇంకా ఒక స్పూన్ నెయ్యి. భోజనంలో చక్కెర, మైదా, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసేసి మనం ఫ్రూట్స్, ఆకుకూరలు, హెల్దీ ఫుడ్ రోజు కేర్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. ఓకే అండి, ఇంతే. ఇంకొకటి వీడియో చూపిస్తాను చూడండి, ఇంకొక స్మాల్ వీడియో.